ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నుంచి గులాబీ పార్టీ తప్పుకుందా? ఎన్నికల్లో పోటీపై నేతలకు గులాబీ బాస్ క్లారిటీ ఇవ్వడం లేదా? ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నాయి. కానీ కారు పార్టీ మాత్రం పోటీ చేద్దామా వద్దా అని లెక్కలు వేసుకుంటుందా? తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. 3 స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటితో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీకి సై అంటున్నాయి. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కమలం పార్టీ రెడీ అయింది. వారం క్రితమే 3 అభ్యర్థులను కాషాయ పార్టీ ప్రకటించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ టీచర్సీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి పేర్లను ఖరారు చేసింది. అటు కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీల్లో వామపక్షాలకు మద్దతిచ్చి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో బరిలోకి దించాలనుకుంటోంది. ఈ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డినే మరోసారి బరిలో దింపాలని యోచిస్తోంది. కానీ గులాబీ పార్టీ మాత్రం ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే కొందరు ఆశావహులు పోటీకి సిద్ధమని ప్రకటించినా గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైతే పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉందని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును కమలం పార్టీ కొల్లగొట్టిందని ప్రచారం ఉంది. ఆ విషయం పార్లమెంటు ఎన్నికల్లో స్పష్టంగా తేలిపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి గులాబీ పార్టీ 0కే పరిమితమైంది. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే పర్మనెంట్గా ఆ పార్టీకి బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును ఇచ్చేసినట్లు అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేటీఆర్ ఇంత అగ్రెసివ్గా రోజు ప్రజల్లోకి వెళ్తూ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎలా అని క్యాడర్ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా పలువురు నాయకులు ఉన్నప్పటికీ పోటీ చేయకపోవడం ఖచ్చితంగా పార్టీకి నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోతే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గట్టి దెబ్బ తగలడం ఖాయమని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.